హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనేహ వేదికని. మళ్ళీ మీ ముందు కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాను ఈరోజు. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ జిఎస్టీ కలెక్షన్స్. జిఎస్టీ కలెక్షన్స్ ఈ మంత్లో 2.31 lakh crores వచ్చింది. ప్రీవియస్ ఏప్రిల్తో పోలిస్తే సరే ఏప్రిల్లో బాగా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీ మంత్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఈ డేట్స్లో ఖచ్చితంగా జిఎస్టీ కలెక్షన్స్ మనకు న్యూస్లో ఉంటాయి. అంతకుముందు మనకు తెలుసు 2.1 lakh crore జిఎస్టీ కలెక్షన్స్. ఈసారి ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 40,000 crores జిఎస్టీ ట్యాక్స్ కలెక్ట్ చేశారు. అండ్ సెకండ్ కరెంట్ అఫైర్ ఇది మనకి ఇందాక ఎకానమీ పాయింట్ ఆఫ్ అయితే ఈసారి ఈ గవర్నెన్స్ మనకు తెలిసింది ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. సో ఈ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ 28th కాన్ఫరెన్స్ ఇది వైజాగ్లో జరగబోతుంది. June 9 and 10 చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరగబోతుంది. అండ్ థర్డ్ టాపిక్ ఇది మనకి క్యాస్ట్ సెన్సస్ గురించి వస్తుంది. సో ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో మనందరికీ తెలుసు రీసెంట్గా పొలిటికల్ కాంట్రవర్సీస్ చాలా నడుస్తున్నాయి క్యాస్ట్ సెన్సస్ పైన. అండ్ 2000 సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక డిసైడ్ చేసుకుంది 2026 పాపులేషన్ సెన్సెస్తో పాటు క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయాలనుకుంటున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం తెలంగాణ చేయడం చూసాం. అండ్ దాని డేటా కూడా బయట ఉంది, బట్ అది అందరూ సాటిస్ఫై అయితే అవ్వలేదు దాంతో. సో అది. అండ్ ఫోర్త్ టాపిక్ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూఎస్ఏ యుక్రెయిన్ మనకి తెలుసు కదా. ట్రంప్ మామ జెలెన్స్కీ ఆ టైంలో మంచిగా కొట్టేసుకున్నారు. అంటే కొట్టుకోవడం అంటే మళ్ళీ కొట్టుకోవడం కాదు, జస్ట్ తిట్టుకున్నారు అంతే. మరి మీరు వాళ్ళు ఏదో దెబ్బ కొట్టేసుకోలేదు కదా, దెబ్బలేం తగలేదు కదా అని చెప్పి అనుకోకండి. అలా ఏం కాదు, జస్ట్ మాటలతో కొట్టుకున్నారు అంతే. సో ఆ దెబ్బకి అప్పట్లో మినరల్ డీల్స్ ప్రపోజల్ అనేది ఆగిపోయింది. యూఎస్ఏ అప్పుడు మీటింగ్ ఎజెండా కూడా అదే, వైట్ హౌస్కి జెలెన్స్కీ రావటం. అండ్ ఆ రోజు మీటింగ్ ఎజెండాలో ఇది కూడా ఉంది, మినరల్ డీల్స్. సో ఇప్పుడు ఈ మినరల్ డీల్స్ ఎందుకు న్యూస్లో ఉందా, ఆ రోజుకి ఇప్పుడు సంబంధం ఏంటని చూస్తే ఏం లేదు. ఇప్పుడు ఆ మినరల్ డీల్స్ ఫైల్ని ఎట్టకేలకు ఓకే చేసి యుక్రెయిన్ యూఎస్ఏకి అమ్మడానికి ఒప్పుకుంది. ఈ క్రిటికల్ మినరల్ డీల్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల యుక్రెయిన్ కూడా చాలా మనీ వస్తుంది. చైనా మనందరికీ తెలుసు ట్రేడ్ వార్లో భాగంగా మినరల్ డీల్స్ని సప్లై చేయడం ఆపేసింది. క్రిటికల్ మినరల్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సప్లై చేయడం ఆపేసింది. ఇప్పుడు అవే యూఎస్ఏ యుక్రెయిన్ నుంచి కొనుక్కోవాలనుకుంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తానికైతే కథ సుఖాంతంగా ముగిసింది. ఆ యూఎస్ఏకి కావాల్సిన రప్పించుకుంటున్నారు అనమాట ఏదో ఒక రకంగా. అండ్ ఫిఫ్త్ టాపిక్ మనకి ఇది స్పోర్ట్స్ నుంచి వస్తుందన్నమాట. స్పోర్ట్స్లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అండర్-15 దీంట్లో భాగంగా ఇండియా సెకండ్ ప్లేస్ చేసింది. సో విత్ 29 మెడల్స్. అండ్ ఫస్ట్ ప్లేస్లో మనకి కజకిస్తాన్ ఉంది. ఇది నిన్నే ఈ గేమ్స్ అనేవి కంక్లూడ్ అయిపోయాయి. అది జోర్డాన్ క్యాపిటల్ సిటీలో, జోర్డాన్ కంట్రీ క్యాపిటల్ సిటీలో ఇవి కంక్లూడ్ అయిపోయాయి అనమాట. సో దీస్ ఆర్ ద టుడేస్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్